ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మీకు పరలోకంలో వెళ్ళిన తర్వాత వాక్యం అవసరమా అవసరం లేదా? పరలోకం వెళ్ళిన తర్వాత వాక్యం అవసరమా అవసరం లేదా? చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పండి, మీ ఇష్టం. అవసరం లేదు, దేవుడే వాక్యం గుండు. అవసరం లేదు. అవసరం ఉందా? అవసరం లేదా? లేదా? లేదు, ఎందుకంటే యేసే వాక్యం. అందరు చెప్పండి, లెట్ దెమ్ గివ్ ఛాన్స్. అవసరం ఉందా? అవసరం లేదు? చెప్పాలి. ఉందా లేదా? లేదా? ఎందుకు లేదు? వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైంది, అది శ్రేష్టమైంది కదా. వాక్యం ఎందుకు అవసరం లేదు పరలోకంలో? వాక్యం అవసరం ఉందంటారా లేదంటారా? సరిగ్గా చెప్పాలి. మీరు ఆలోచన చేస్తున్నారు, కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. కరెక్ట్ చెప్పండి. పరలోకం వెళ్ళిన తర్వాత వాక్యం అవసరం ఉందో లేదో చిన్న ఎగ్జాంపుల్తో అడుగుతాను మిమ్మల్ని. నువ్వు ఐఏఎస్ అయ్యావు, కలెక్టర్ అయ్యావు. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత నీకు ఐఏఎస్ కోచింగ్ అవసరమా అవసరం లేదా? అవసరం లేదు కదా. మరి పరలోకం లేక వాక్యం ఎందుకు అవసరం? వాక్యం అవసరమే లేదు. అలాగని వాక్యం వద్దని కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వాక్యమే మనతో ఉంటాడు. ఎవరు? వాక్యమైనా యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఒక మాట అంటాడు పౌలు భక్తుడు, 1 కొరింథీ 13:12 చూడండి ఏమని రాయబడింది. 1 కొరింథీ 13:12. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. సో ఇప్పుడు వాక్యం ఎట్లా చూస్తున్నామంట? అద్దములో చూసినట్లు ఎట్లా చూస్తున్నామంట? సూచనగానే చూస్తున్నాం. కానీ అప్పుడు ఎట్లా చూస్తాం? దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి వాక్యం అంతా చదివినా మనకి తెలిసింది ఎంత అంటే గోరంతే కొండంత కాదు. కొండంత కాదు. వాక్యం అంతా తెలిసినా నీకు తెలిసింది కొంతే. కానీ నువ్వు అప్పుడు ముఖాముఖిగా ఆయన చూసి నువ్వు పూర్తిగా ఎరుగబడిన స్థితిలోనికి వెళ్తావు. అంత మాత్రమే కాదు, వాక్యం 3 విషయాలు చెప్పాను. నేనేం చెప్పాను ముందుగా? వాక్యం ఏం చేస్తుందంట? త్రోవ చూపిస్తుంది, గైడెన్స్. ఇంకేం చేస్తుందంట వాక్యం? ఆదరణ కలగజేస్తుంది. వాక్యం ఇంకేం చేస్తుందంట? బుద్ధి కలగజేస్తుంది. ఇంకేం చేస్తుందంట వాక్యం? మీరు చూడండి, యెషయా గ్రంథం 40:8 చదవండి. యెషయా 40:8. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఏమైపోతుందంట?
ఎండిపోతుంది. పువ్వు ఏమైపోతుందంట? వాడిపోను. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? నిత్యము నిలుచును. దేవుని వాక్యం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం ఏమి ఇస్తుందంటే మనకి బలం ఇస్తుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకి శక్తిని ఇస్తుంది. ఏదో ఒక రోజు గడ్డి ఎండిపోతుంది, పువ్వు ఏమైపోతుంది? వాడిపోతుంది. కానీ దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. ఆ వాక్యం నీలో శక్తిని కలగజేస్తుంది. చిన్న మాట అన్నాడు. ఏమన్నాడు గిద్యోనుతో? ఏమన్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా. ఆ మాట ఇచ్చింది అతనిలో. నేను చిన్నప్పుడు కార్టూన్ చూసేవాడిని, పపాయ కార్టూన్ చూసారు ఎవరైనా మీరు? పపాయ కార్టూన్లో వాడు సన్నగా ఉంటాడు. ఆ స్పినాచ్ డబ్బా తిన్న వెంటనే ఇటు అంటాడు, వెంటనే ఇట్లా కండెల మండేలాగా ఇట్లా కండలు వచ్చేస్తాయి, టకటక కండలు వచ్చేస్తాయి. పపాయ. అట్లే దేవుని వాక్యం తిన్న వెంటనే మనలో ఏమొచ్చేస్తాయి? కండలు కాదు, మెంటల్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ కూడా ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా, కానీ ఆ మానసిక శక్తిని ఇస్తాడు, ఆత్మీయ శక్తిని ఇస్తాడు. దేన్నైనా అందుకే ఎప్పుడు చెప్తా, దేక్లేంగే చూసుకుందాం. అది ఎవరిస్తారు అంటే దేవుడే. వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఏమేం చేస్తుంది దేవుని వాక్యం? త్వరగా చెప్పండి, త్వరగా. ఇంకా చాలా ఉంది, చాలా విషయాలు చెప్పాలి, త్వరగా చెప్పండి. మనల్ని స్థిరపరుస్తుంది, వెలిగిస్తుంది, ఆదరిస్తుంది, బలమునిస్తుంది. మర్చిపోయారు, బుద్ధి కలిగిస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంత మాత్రం కదా, ఇంకేం చేస్తుందంటే చూడండి 19వ కీర్తన 10-11 వచనాలతో ఏమని రాయబడింది? 19వ కీర్తన 10-11 వచనాలు. అవి బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటను జుంటి తేనె దారుల కంటను మధురమైనవి. ఏంటి జుంటి తేనె దారుల కంటే? దేవుడి వాక్యం. హల్లెలూయా. ఏంటది? దేవుని అని ఎంత భయభక్తులైన ఆయన అడుగుతాను, ఆయన ఒక పాట పాడచ్చు కదా నువ్వు అంటే, ఎప్పుడైనా ఇదే పాట పాడతాడు. జుంటి తేనె దారుల కన్నా మధురం కదా. దేవుని వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైంది. సో ఈ మధురమైన వాక్యం ఏం చేస్తుంది అంటే తర్వాత వచనంలో రాయబడింది. ఏముంది అక్కడ? చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే వాక్యం ఏం చేస్తుందంట? హెచ్చరిస్తుంది. ఏం చేయాలి? వాక్యం ఏం చేయాలా? హెచ్చరిస్తుంది. హెచ్చరించాలా? హెచ్చరించద్దా? మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం చదివారనుకోండి, 23వ అధ్యాయం చదివారనుకోండి, ఓరే నాయన ఈయనేంది రెట్ట మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఎట్లా అన్నాడంటే, యు వైపర్స్, సర్ప సంతానం. ఎవరితో మాట్లాడుతున్నాడు? పరిసయ్యులు, శాస్త్రులతో. ఎట్లా చెప్తున్నాడు, ఎట్లా హెచ్చరిస్తున్నాడు వారిని అంటే, దేవుని వాక్యంతోనే హెచ్చరిస్తా ఉన్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులు. ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా అంటే, వాక్యం ఏం చేయాలా అంటే హెచ్చరించాలి కూడా, కాషన్ క్రియేట్ చేయాలి. అంతేనా కాదా? హెచ్చరిక చాలామందికి మంచిగా ప్లీజింగ్గా ఒక అమ్మమ్మ ప్రభుని నమ్ముకోమ్మా అమ్మ కుదరదు అట్లా. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, నమ్మిన వానికి ఏంటంట రక్షణ, నమ్మని వానికి ఏంటి శిక్ష. అంటే నమ్మపోతే శిక్షణ ఏంది అంత భయంకరంగా ఉంది మాట అని అనుకోవచ్చు మీరు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా. నమ్మి బాప్తిసం పొందిన వానికి, నమ్మని వానికి హెచ్చరిక అది. ఏమన్? హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకు హెచ్చరిక చేస్తుంది అంటే మనల్ని మనం సరి చేసుకోవటానికి. ఏమన్? హల్లెలూయా. అంతేనా కదా? నేను 360 రోజులు ప్లీజింగ్, మిమ్మల్ని మంచిగా సంతోషపరిచే మాటలే చెప్పాను అనుకోండి, మంచిగా ఆశీర్వాదం గురించే చెప్పాను అనుకోండి, నువ్వు ఇట్లా ఊహాలోకంలోంది వెళ్తుంటావు. నువ్వు ఎక్కడ చేరాలన్నా, నా ఉద్దేశం ఎక్కడ చేరాలన్నా, నువ్వు పరలోకం, దేవుని దగ్గర. అది ఎవరు చేరుస్తారు? వాక్యము, పరిశుద్ధాత్ముడు. నేను కాదు, దేవుని వాక్యం చేరుస్తుంది. నా ఆశ, నేను ఎప్పుడు ప్రతిరోజు మీరు నమ్ముతారు లేదు, ప్రార్థన చేసేది ఏంటి తెలుసా? ప్రభా సంఘం అంతా పరలోకానికి వెళ్ళాలని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అంతే. నేను సంఘం బాబా 1000 మంది వచ్చేయాలా, 5000 మంది వచ్చేయాలా, 10,000
నేను ప్రార్థన చేయను, అందుకే ఈడే మా ప్రభు. నేను చేయనట్ట, మీరు నమ్ముతారు లేదు. అందరు వెళ్ళాలి పరలోకానికని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఏమేన్ అంతేనా కదా? కాపరిగా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కదా? అడుగుతాడా అడగడా? అడగడా? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. అందుకే హెచ్చరిక కూడా చేస్తాను, వాక్యం ద్వారానే హెచ్చరిక చేస్తాను. నా సొంత మాటలు చెప్పను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాక్యం ద్వారానే నేనేం చేస్తా, అది అర్థం చేసుకున్నారనుకో, ఏం చేస్తావు నువ్వు? సరి చేసుకుంటావు. అర్థం చేసుకోలేదనుకో ఏం చేస్తావు? గుణగడం సన్గడం. ధర్నా, అలుగుడు. ఒక ఆయన యవనస్తుడు ఎట్లే అలిగాడు. ఎవరి మీద అలిగాడంటే ఏసీ మీద అలిగాడు. మొన్న మీటింగ్కి వెళ్తే ఒక ఆయన వచ్చాడు. ఆయన పాటలు ఎట్లా రాయకూడదో చెప్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఆయన పాట రాశాడంట. ఏం పాట ఆ పాటలో ఏం మాట రాశాడంటే, నా మీద ఎందుకయ్యా నీ కలక అని రాశాడంట ప్రభు గురించి. ఏం రాశాడు? నా మీద ఎందుకు నీకు అలక ఏసయ్యా అని రాశాడు. ఏసై అలుగుతాడా? బాధపడతాడు. అలుగుతాడా? సో అది వాక్యానుసారమా? వాక్యంలో ఎక్కడైనా ఉందా ఏసై అలిగాడని? లేదు. అందుకే పాటలు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారమే ఉండాలి. ఏది పడితే ఏది రాస్తే అది పాడబాకండి, నిజం చెబుతున్నా. అందులో అర్థం ఉండాలి. ఆ అర్థము, ఆ పాట మనల్ని ఏం చేయాలా? ఎంతోమంది వాక్యమే కాదు, పాట ద్వారా రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? ఏమన్నా పాట ద్వారా అంటే ఆ పాట ఎట్లా వాళ్ళు రక్షిస్తుందంటే, పాటలో ఏమున్నాయి అంటే దేవుని మాటలు, వాక్యం. ఆ దేవుని వాక్యం ఏం చేసింది? ఆ పాట ద్వారా వాళ్ళని ఆదరించింది, ఆ పాట ద్వారా వాళ్ళని సరి చేసింది కూడా. హల్లెలూయా. వారిని హెచ్చరిక చేసి సరి చేసింది. అంటే వాక్యానికి అంత శక్తి ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యానికి ఎంత చాలా శక్తి ఉంది. కానీ వాక్యం పరలోకంలో కావాలా వద్దా? అవసరమా వాక్యం? వాక్యం అవసరం లేదు. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు చెప్పండి, వాక్యం అవసరమా? లేదు. లేదు, దేవుడే ఉండి అక్కడ. దేవుడే వాక్యంలా. అవసరమా లేదా? మళ్ళీ అడుగుతున్నా. నో, అవసరం లేదని చెప్పను నేను. వాక్యం లేదు అక్కడ, వాక్యం ఉండని అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే వాక్య స్వరూపిగా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఐఏఎస్ అయినా కానీ, ఐఏఎస్ అయ్యాడు అనుకుందాం, నేను చెప్పిన ఎగ్జాంపుల్. అతనికి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు? రూల్స్ బుక్ తీసి రెఫర్ చేస్తాడు. అంతే కదా? అక్కడ మీకేంటి, మీరేం చేయొచ్చు? మీకేం రావు సందేహాలు, ఎందుకంటే మీరు దేవదూతల వల్లే ఉంటారు. మీరేం చేయాలి? పోయి ఎవరితో వేసి అక్కడే ఉంటాడు, దేవాలయం లేదు, నీతోనే ఉంటాడు. మాట్లాడచ్చు కదా ప్రభుత్వం. మాట్లాడచ్చా? మాట్లాడలేదా? మాట్లాడచ్చు. ఏమేన్ పాత నిబంధన గ్రంథంలో దేవునితో మాట్లాడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన మహిమ కోటి సూర్య తేజస్సుల కంటే మించింది. కానీ కొత్త నిబంధన వచ్చేతలకి, ఇంకా పరలోకంలోకి వెళ్ళేసరికి దేర్ ఆర్ నో బ్యారియర్స్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవునికి మనకి ఏ అడ్డంకులు కూడా లేవు. ఈ అడ్డంకులన్నీ తొలగించేది ఏంటంటే వాక్యం. అదే, అందుకే వాక్యము చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది. వాక్యం ఏమేం చేస్తుంది చెప్పండి, చూడండి, త్వరగా చెప్పండి. మన త్రోవలకు, మన పాదములకు దీపము, గైడెన్స్. సెకండ్లీ ఆదరిస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది, ఇంకా బుద్ధి కలిగిస్తుంది, విజ్డమ్ ఇస్తుంది, ఇంకా స్ట్రెంగ్త్ ఇస్తుంది. వాక్యం నిత్యం నిలుస్తుంది కాబట్టి మనకేమిస్తుంది? శక్తిని ఇస్తుంది. అంత మాత్రం కాదు, వాక్యం ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తుంది. సో ఈ వాక్యము పరలోకానికి మనల్ని తీసుకెళ్తుంది. ఇది అర్థమైపోయింది మనకి, క్లారిటీ. అయితే చూడండి, నువ్వు అక్కడ చేయాల్సిన పని ఏంటి? పరలోకంలో చేయాల్సిన పని ఏంటి? మనం ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్ ఏం కావాలను రిక్కి ఉన్నాడు, అడుగుతావు నువ్వేం కావాలి? నేను ఐఏఎస్ కావాలనుకున్నా అంకుల్ అంటాడు. ఐఏఎస్ ఏం చేస్తావంటే ఏం చేస్తాడు? ప్రజాసేవ, దేశానికి సేవ. అంతేగాని నేను చెవిలో గుబిలు తీసుకుంటానని చెప్పడు కదా. చెబుతాడా? నేను దేశానికి సేవ చేయాలి. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ని అడిగితే ఏం చేస్తాడు? వైద్యం చేయాలి. నేను వైద్యం. సో ప్రతి మనిషికి కూడా ఒక డ్యూటీ ఉంది పరలోకంలో. ఏమన్? ప్రతి మనిషికి కూడా పరలోకంలో ఒక డ్యూటీ ఉంది. నేను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను, అసలు దేవుడు అంతిమంగా దేవుడు మనిషిని సృజించడానికి గల కారణం ఏంటని.
ఆదికాండంలో చూస్తే చదవను అసలు 1:26 చూస్తే ఎందుకు సృజించాడంటే మనల్ని ఏలటానికి సృజించాడు. మనం వెళ్తున్నావా? ఏలట్లేదు, భయం వచ్చేస్తుంది మనలో. కాబట్టి ఏలని స్థితిలో ఉన్నాం. మనలో భయాల్ని వెలగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా అంతేనా పాట పాడుతుంది. చింతలేదిక యేసు పుట్టెను. ఎందుకు పుట్టాడంటే నీలో ఉన్న చింత భయాన్ని తొలగించడానికి ప్రభు వచ్చాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు రీజన్ ఏంటి, నువ్వు ఏలటానికి అనుకుంటున్నావు, కానీ అల్టిమేట్ రీజన్ ఇంకోటి ఉంది. ఏంటంటే యేసయ్య ఆయనకు కూడా కోరిక ఉందంట. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు. ఏం వేడుకుంటున్నాడు చూస్తారు ఒకసారి. యోహాను సువార్త 17:24 ఏమని రాయబడింది? యోహాను సువార్త 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తుకు చూడండి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలననియు. సో యేసయ్య కోరిక ఏంటి? మనమందరం ఆయనతో ఉండాలని. మనమందరం ఎక్కడ? పరలోకంలో తండ్రి దగ్గర. అంత మాత్రం కదా, ఏం చూడాలని కోరుకుంటున్నాడు ఆయన? మహిమను వారు మహిమను మనం చూడాలి. సో ఎందుకు సృజించాడు ప్రభు మనల్ని? తండ్రితో తిరిగి సంబంధం కట్టబడి ఉండటానికి, ఆయనతో ఉండటానికి సృజించాడు. అల్టిమేట్ రీజన్, ఇంకా అల్టిమేట్ రీజన్ ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు. హల్లెలూయా. ఏంటి అల్టిమేట్ రీజన్ అంటే చూడండి, ఈ గ్యాప్లో అసలు మానవుడిని ప్రభు ఎందుకు సృజించాడంటే పరలోకంలో సాతానుగాడు ఉన్నాడు. ఆ సాతానుగాడు ఎవరు అంటే చీఫ్ మ్యూజిషియన్. అంటే వాడు దేవుని దూతల పని ఏంటి? దేవుని స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం కదా. ఆ దేవుని స్తుతించడం ఆరాధించడంలో వాడు ఏం చేశాడు అంటే వాడు ప్రధాన ఆ దూతగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తా. మనం చదువుకున్నాం యెషయా గ్రంథం చదవను అసలు 14వ అధ్యాయంలో 12-14 వరకు చూస్తే, ఓ తేజో నక్షత్రమా ఏమనుకున్నాడంటే తను తాను హెచ్చించుకుని గర్వించి ఏం చేశాడంటే పాతాళంలోనికి త్రోసివేయబడ్డాడు. వాడు పోతా ఒకడే పోలా. 1/3 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది? పోతా ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగముని నీడ్చి వాటిని భూమి మీద పడేసాడు. ఏం చేశాడంట? 1/3 3వ భాగం దేవదూతలను ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. వాటితో పాటు ఎంతమంది తీసుకెళ్ళిపోయాడు? 1/3. పరలోకంలో ఎంతమంది దేవదూతలు ఉన్నారు? కోటాను కోట్లు. ఆ కోటాను కోట్ల దేవదూతల్లో ఏం చేశాడంటే 3వ భాగం దేవదూతలను ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు సంఖ్య తగ్గింది కదా అక్కడ. లెక్క ఆ సంఖ్యని, ఆ లెక్కని ఎవరితో సరి చేయబోతున్నాడు ప్రభు? మనతో. He's going to get us back. Yes. మనతో సరి చేయబోతున్నాడు. ఎట్లా సరి చేస్తాడు అంటే వాక్యం ద్వారా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ మనం ఎలా ఉంటామంట? మత్తయి సువార్త 22వ అధ్యాయం 30 వచనం ఏమని రాయబడింది? మత్తయి సువార్త 22వ అధ్యాయం 30 వచనం. పునరుద్ధానమునందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉందురు. ఎట్లుంటామంట మనం? దూతల వలె ఉంటాం. పరలోకమందున్న దూతల వలె. దూతలు. సో దూతలు పని ఏంటి? డ్యూటీ ఏంటి? దేవుని స్తుతించడం. దూతల పని ఏంటి? దేవుని స్తుతించడం, దేవుణ్ణి స్తుతించడం. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఏం చేస్తారంట? దూతలు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు ఐఏఎస్ అయినా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నా, నువ్వు ప్యూన్గా ప్రభువుని నమ్ముకున్నా, మీ ఇద్దరికి ఒకే డ్యూటీ. ఏంటి ఆ డ్యూటీ? దేవుని స్తోత్రించడం. స్తోత్రాలు తండ్రి. ఆయన చెప్పబడిన వాక్యానికి నీకు వందనాలు. అవును ప్రభా, వాక్యము నాయన ప్రభా బలపరుస్తుంది, వాక్యము నాయన త్రోవను చూపిస్తుంది నాయన ప్రభా, వాక్యము నాయన బుద్ధి చెప్తుంది నాయన ప్రభా, వాక్యము నాయన ఆదరిస్తుంది, వాక్యము హెచ్చరిస్తుంది నాయన ప్రభా తండ్రి. యేసయ్య పరలోకానికి చేరుకునే నాయన ద్వారము వాక్యమే కదా నాయన ప్రభా. యేసయ్య అయితే వాక్యంతో పాటు నేను స్తుతించాలి. భూలోకంలో స్తుతించాలి, భూమి కింద స్తుతించాలి, పరలోకంలో కూడా నేను స్తుతించాలి నాయన. మీరు మాకు ఇచ్చిన నాయన డ్యూటీ అదే కదా నాయన ప్రభా.
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారంగా ఉండే కృప దయచేయండి నాయన ప్రభా. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయమని ఆయన మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తాం. శుద్ధ హృదయముతో ఆయన తిరిగి వెళ్ళే కృప దయచేయండి నాయన ప్రభా. మీరే అట్టి కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయ స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. నీ ఆత్మీయ మేలులతో కూడా ఆయన నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న, కళను వివరించిన ఎడల రాజు విధించిన శిక్ష ఏమిటి? ప్రశ్న మరోసారి, కళను వివరించిన ఎడల రాజు విధించిన శిక్ష ఏమిటి? రెండో ప్రశ్న, జ్ఞానులను చంపడానికి బయలుదేరిన రాజదేవ సంరక్షకులు అధిపతి ఎవరు? ప్రశ్న మరోసారి, జ్ఞానులను చంపడానికి బయలుదేరిన రాజదేవ సంరక్షకులు అధిపతి ఎవరు? మూడో ప్రశ్న, దానియేలు రాజసన్నిధికి పోయి రాజును ఏమని బతిమాలెను? ప్రశ్న మరోసారి, దానియేలు రాజసన్నిధికి పోయి రాజును ఏమని బతిమాలెను? ఈ ప్రశ్నలకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, రాత్రి యందు దర్శనము చేత, దానియేలు 2:19. రెండో ప్రశ్నకు జవాబు, మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, దానియేలు 2:26. మూడో ప్రశ్నకు జవాబు, మేలిమి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, దానియేలు 2:32-33. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత బ్లెస్సీ గారు ఫ్రమ్ మేడిచెర్లపాలెం. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.